of you, welcome to Sports Voice. This is Swarna. Again, I'm back with the CM Cup Kabaddi Championship here at Gymkhana grounds. So, ee roju semi-finals jaragibothunayi. Chaala interesting ga untayi matches. So, ee కార్యక్రమానికి sports ministers alage chaala mandi అతిథులు రాబోతున్నారు. So, one by one I'll upload the video. So, wish you all the best for semis and final teams. So let's have a look on the matches. Come on. Jyoti Club court ఎంచుకున్నారు. టాస్ విన్ అయ్యి येलो लाइन बैठ रहा चढ़ाई इधर उधर मैंने खींची टांग हो गया ఫస్ట్ రేడ్ జ్యోతి క్లబ్ నుంచి చూస్తున్నాం. జెర్సీ నంబర్ 2 సెమీ ఫైనల్ సేఫ్ రైడ్. మాస్టర్ స్పోర్ట్స్ సెకండ్ రైడ్ చూస్తున్నాం జెర్సీ నంబర్ 2 నుంచి. 6 or 7 మెంబర్స్ ఉన్నప్పుడు బోనస్ దాటడానికి అవకాశం ఉంటుంది. ఒక పాయింట్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. థర్డ్ రైడ్ కంపల్సరీ పాయింట్ తీసుకెళ్ళాలి. ఒకవేళ పాయింట్ రాని పక్షంలో రైడర్ అవుట్ గా ప్రకటిస్తారు అంపైర్. మంచి పాయింట్ అక్కడ లెఫ్ట్ సెంటర్ లెఫ్ట్ కవర్ లో మంచి కవర్ పాయింట్ తీసుకెళ్ళడం జరిగింది రైడర్ నుంచి. రైట్ సైడ్ రైడర్ జ్యోతి క్లబ్ నుంచి బోనస్ దాటాడా పాయింట్ తీసుకెళ్తాడా చూడాలి. 6 మెంబర్స్ ఉన్నారు. లేదు సేఫ్ రైడ్, రిస్క్ తీసుకోవట్లేదు. యంగ్స్టర్స్ మన తెలంగాణ కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా ఎంతూజియాజంగా ఈ 2 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఫస్ట్ సెమీ ఫైనల్ బిట్వీన్ జ్యోతి క్లబ్ వర్సెస్ మాస్టర్ స్పోర్ట్స్ అకాడమీ చూస్తున్నాం. ఏ ప్లేయర్ కైనా కూడా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అది ఒక్క రోజులో వచ్చేది కాదు. క్రమశిక్షణ, డిసిప్లిన్, వాళ్ళ స్కిల్స్ ఆడుతున్నప్పుడు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్లేయర్కి కూడా. ఎస్, అక్కడ స్కార్పియన్ కిక్ ట్రై చేశాడు. నో టచ్. హైట్ అడ్వాంటేజ్ రైడర్ కి. ఎస్, టో టచ్ కి ట్రై చేశాడు. సోలో ట్యాకిల్, డబుల్ థై హోల్ చూస్తున్నాము. లెఫ్ట్ కవర్ జెర్సీ నంబర్ 10 ఫ్రమ్ జ్యోతి క్లబ్. సక్సెస్ఫుల్ ట్యాకిల్ అక్కడ. పాయింట్ టు జ్యోతి క్లబ్. థర్డ్ రైడ్ డిసైడ్ రైడ్. 5 ఉన్నారు కాబట్టి డిపెండెన్స్. సూపర్ అక్కడ టీమ్ కోఆర్డినేషన్, టీమ్ కమ్యూనికేషన్ కనిపిస్తుంది. పాయింట్ టు మాస్టర్ స్పోర్ట్స్. స్కార్పియన్ కిక్ అయితే ఏమి, టో టచ్ అయితే ఏంటి, ఏదైనా కానీ వాళ్ళ ప్రాక్టీస్ బట్టి స్కిల్స్ డిస్ప్లే చేయగలుగుతారు ఆడేటప్పుడు. ఆ ప్రెషర్ అనేది ఉంటుంది ప్రతి ప్లేయర్కిను.
సో డిఫెండర్స్ 5 ఉన్నప్పుడు బోనస్ కి ఛాన్స్ లేదు. రైడర్ ఐదర్ హ్యాండ్ టచ్ ద్వారా కానీ టో టచెస్ ద్వారా కానీ పాయింట్ కి ట్రై చేస్తాడు. శరణ్ జెర్సీ నెంబర్ 9 ఫ్రమ్ మాస్టర్ స్పోర్ట్స్ క్లబ్. చాలా ఎంతూజియాస్టిక్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడాను. నైస్ యాంకిల్ హోల్డ్ అక్కడ. అట్ ద సేమ్ టైమ్ రైట్ కవర్, రైట్ కార్నర్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. నలుగురే ఉన్నప్పుడు డిఫెండర్స్ రైడర్ కి ఎండ్ టు ఎండ్ ఈ కార్నర్ టు ఆ కార్నర్ ట్రై చేయాల్సి వస్తుంది పాయింట్ కి. సేఫ్ రైట్ అర్జున్ ఫ్రమ్ మాస్టర్ స్పోర్ట్స్. Very nice tackle there. ఇక్కడ డిఫెండర్స్ ట్యాకిల్ చేస్తే సూపర్ ట్యాకిల్ 2 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. 2 కానీ 3 కానీ డిఫెండర్స్ ఉన్నప్పుడు ట్యాకిల్ చేస్తే రైడర్ ని 2 పాయింట్స్ వస్తాయి, సూపర్ ట్యాకిల్ అవుతుంది. తొందరపాటు పనికిరాదు అక్కడ డిఫెండర్స్ కి. ఆల్మోస్ట్ ఒక్క రైడర్ మాత్రమే మిగిలి ఉన్నారు మాస్టర్ స్పోర్ట్స్ నుంచి. జ్యోతి క్లబ్ ట్యాకిల్ చేసి ఆల్ అవుట్. 1+2 3 పాయింట్స్. bonus for Master Sports and 3 points to Jyoti Club. First time out తీసుకున్నారు. ఈ టైమ్ అవుట్ లోనే ఆ స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేస్తారు కోచెస్. ఆ ప్లేయర్స్ కి మంచి హింట్స్ ఇస్తారు, ఎక్కడ ఎలా వీక్ ఉన్నారు స్ట్రాంగ్ ఉన్నారు గైడ్ చేస్తారు. ఆ స్ట్రాటజీస్ వల్ల వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా మటుకు 90%, మోర్ దాన్ 90% ఇన్బిల్ట్ స్ట్రాటజీస్ అంటాం. ప్రతి రేడ్ కూడా 30 సెకండ్స్ టైం లిమిట్ లో ఉంటుంది. అంతకు మించి మోర్ దాన్ 30 సెకండ్స్ రేడ్ చేస్తే రైడర్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, ఆర్ఫన్ కిక్ అంటాము. ఆ కాలు అంత పైకి లిఫ్ట్ చేస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద టెక్నికల్ స్కిల్ ఫర్ ద కబడ్డీ ప్లేయర్ రైడర్ గా. ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి కోర్ట్లో. ప్రతి మూమెంట్ కూడా కౌంట్ అవుతుంది ప్రతి ప్లేయర్ది. వన్ సింగిల్ మిస్టేక్, ఒక్క సింగిల్ మిస్టేక్ ప్రతి ప్లేయర్ది కూడా అది మొత్తం టీం మీద పడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో ఆడాలి గేమ్ అనేది. అక్కడ లెఫ్ట్ ఇన్
యాంకిల్ హోల్కి ట్రై చేశారు. సో అది జస్ట్ మిస్ అయింది. ఇక్కడ గ్రీన్ కార్డ్ చూపించడం జరిగింది ప్లేయర్కి. Player out of the court and point to Jyoti Club. సూపర్ టాకిల్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ ముగ్గురు డిఫెండర్స్ ఉన్నారు. రైడర్కి చాలా కష్టం అవుతుంది పాయింట్ తీసుకోవడానికి, కానీ అక్కడ పాయింట్ జ్యోతి క్లబ్. సెకండ్ టైమ్ అవుట్ చూస్తున్నాము ఫస్ట్ హాఫ్ లో. ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది బాక్ లైన్ ఆర్ డెడ్ లైన్ అంటాము. ప్రతి రైడర్ కూడా అది దాటాల్సిందే, దాటకపోతే రైడర్ అవుట్. సో ఇక్కడ కూడా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు ప్లేయర్స్. కొంచెం తొందరపాటు పడ్డాడు. పాయింట్ టు మాస్టర్ క్లబ్. बोनस करने दो। अरे आ लो। देखना देखना देखना। गाड़ी काट ले। देखो देखो। हटे भाई। వావ్, మంచి టూ టచ్ ప్రయత్నం చూసాం అక్కడ రైడర్ నుంచి. రెడీ. వచ్చింది వచ్చింది. ఏ నంబర్ మిల్తుంది? నంబర్ కుమార్. नंबर को मिलता आ बाबा वाह टू टाइम आउट इज ओवर. ప్రతి హాఫ్ లో 2 టైమ్ అవుట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రతి టీంకి. సో 2 టైమ్ అవుట్స్ కంప్లీట్ అయిపోయి మాస్టర్ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు 2 టైమ్ అవుట్స్ని కూడా వినియోగించుకున్నారు.
మంచి స్కార్పియన్ కిక్ చేశాడు అక్కడ. అలాగే యాంకిల్ హోల్డ్ ప్రయత్నం కూడా జరిగింది నెంబర్ 9 జెర్సీ లెఫ్ట్ కార్నర్ లో. బట్ సక్సెస్ఫుల్ రైడర్ అని చెప్పుకోవచ్చు. మంచి పాయింట్ తీసుకున్నాడు. అది టెక్నిక్ ఇప్పుడు ఉపయోగించాడు రైడర్. ఆపోజిట్ డైరెక్షన్ లో సెంటర్ లైన్ వైపుగా రీచ్ అయ్యి పాయింట్ తీసుకెళ్ళడం జరిగింది. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్. ఆ డిసిప్లిన్, ఆ రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉంటుందో మిస్ అవ్వకుండా చేస్తే చాలా గ్రేటర్ హైట్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏ ప్లేయర్కైనా కూడా. గురువు బ్లెస్సింగ్స్, discipline is the most important thing for any game. बढ़िया 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 ఆరుగురు ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. బోనస్ దాటే అవకాశం ఉంది. ఎస్, రైడర్ బోనస్ దాటుతాడా లేదా? లేదు. సేఫ్ రైడ్ గా చూస్తున్నాం. నెంబర్ 3 జెర్సీ ఫ్రమ్ జ్యోతి క్లబ్. గుడ్ బోనస్. హైట్ అడ్వాంటేజ్ అక్కడ ప్లేయర్ కి. మంచి బోనస్ చూసాము. అక్కడ యూనిటీ చూస్తున్నాము. అక్కడ ఒక ప్లేయర్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో అది ఫోర్సిబుల్ గా రైడర్ ని తోయడం వల్ల కార్డు ఇవ్వడం జరిగింది అక్కడ. గుడ్ పాయింట్. వెళ్ళిపోయేటప్పుడు ఆ మూమెంట్ లో ట్యాకిల్ చేస్తే కొంచెం ప్రమాదమని చెప్పుకోవాలి. కానీ డిఫెండర్ మంచి ట్రై చేశాడు, కానీ టీం సపోర్ట్ లభించలేదు అక్కడ అన్ఫార్చునేట్లీ. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వరకు ఆపగలిగాడు రైడర్ని. బట్ అట్ ద సేమ్ టైం టీం సపోర్ట్ కూడా ఎంతైనా అవసరం.
ట్యాకిల్ గా చూస్తున్నాం. అక్కడ చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు డిఫెండర్స్. ప్రతి ప్లేయర్ కి కూడా ఆ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ టీమ్ సపోర్ట్, టీమ్ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతంగా స్కిల్స్ ని ప్రదర్శిస్తున్నారు. మళ్ళీ స్ట్రాటజీస్ కొంతసేపటి వరకు ఒక టీం లీడ్ లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ కోచ్ ఇచ్చే గైడెన్స్, ఆ టైమ్ అవుట్స్ లో స్ట్రాటజీస్ బిల్డప్ మనం చూసాము. ఒక్కసారిగా మళ్ళీ డ్రాస్టిక్ చేంజ్ చూసాము. లెఫ్ట్ కార్నర్ ఇన్ ని అవుట్ చేయడం జరిగింది. అక్కడ First semi-final between Jyoti Club versus Master Sports Academy. First half లో ఫస్ట్ రైడ్ మాస్టర్ స్పోర్ట్స్ చేశారు. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అపోనెంట్ టీమ్ కి వెళ్తుంది రైడ్ చేసే అవకాశం. ఫస్ట్ రైడ్ ఫ్రమ్ జ్యోతి క్లబ్. అక్కడ టోటల్ చూసాము. పాయింట్ జ్యోతి క్లబ్. ఎస్, మంచి యాంకిల్ హోల్డ్. అక్కడ లెఫ్ట్ కార్నర్ ఇనిషియేట్ చేశారు ట్యాకిల్. సూపర్. జర్సీ నెంబర్ 11 జ్యోతి క్లబ్. అలాగే అట్ ద సేమ్ టైం టీమ్ కోఆర్డినేషన్ కూడా బాగా సపోర్ట్ చేయబట్టి అక్కడ మంచి పాయింట్ లభించింది. నలుగురున్నారు, బోనస్ కి అవకాశం లేదు. రైడర్ ని ఇంకా లోపలికి వచ్చి ఆడిస్తే పాయింట్ కొంచెం కష్టమవుతుంది రైడర్ కి. కబడ్డీ గేమ్ లో 7 డిఫెండర్స్ ఉంటారు ఈచ్ టీమ్ లో. రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్, రైట్ ఇన్నర్ టీమ్, లెఫ్ట్ కార్నర్ తొందరపాటు. పాయింట్ మాస్టర్ స్పోర్ట్స్. కార్నర్ టు కార్నర్ ఇద్దరు కూడా డిఫెండర్స్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. సపోర్ట్ వెంటనే రావాలి. ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. బోనస్ చేసే అవకాశం లేదు. ట్యాకిల్ చేశాడు కానీ టీమ్ సపోర్ట్ లభించలేదు. హైట్ రైడర్ హైట్ ఉండడం వల్ల ఈజీగా సెంటర్ లైన్ కి రీచ్ అవడం జరిగింది. పాయింట్ జ్యోతి క్లబ్. బ్లాక్ చేస్తాడని ముందే గ్రహించి చైన్ కింద నుంచి రావడం జరిగి సెంటర్ లైన్ రీచ్ అయ్యాడు. ఈజీ పాయింట్ మాస్టర్ స్పోర్ట్స్ దేర్. మంచి టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నారు.
స్కోర్ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు రెండు టీమ్స్కిను. తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. అదే పందాల ముందుకెళ్తున్నారు మాస్టర్ స్పోర్ట్స్. మంచి కాన్ఫిడెన్స్తో ఆడుతున్నారు రెండు టీమ్స్ కూడాను. సూపర్ పాయింట్ అక్కడ స్కార్పియన్ కిక్తో. కోఆర్డినేషన్ కాన్ఫిడెన్స్ చూస్తున్నాం అక్కడ. మ్యాచ్ చూడముచ్చటగా ఉంది. రెండు టీంలు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి. నలుగురు డిఫెండర్స్ ఉన్నారు. బోనస్ చేసే అవకాశం లేదు. సేఫ్ రైడ్. The score is 30-25 in favor of Jyoti Club. 5 points lead లో ఉన్నారు జ్యోతి క్లబ్. మంచి ఫైట్ జరుగుతుంది రెండు టీమ్స్ మధ్యనను. టిల్ ద లాస్ట్ రైడ్ ఎవరు గెలుస్తారో అనేది చెప్పలేము. అంత కాన్ఫిడెన్స్ తో ఆడుతున్నాయి రెండు టీమ్స్ కూడా. వావ్, స్కార్పియన్ కి ట్రై చేస్తున్నాడు అక్కడ రైడర్. సేఫ్ రైడ్. బ్యాక్ లైన్ దగ్గర ఆడిస్తున్నారు. ఏ ట్యాకిల్ అయినా కానీ బాక్ లైన్ దాటాక అంటే టువర్డ్స్ సెంటర్ లైన్ ఉన్నప్పుడు వేస్తే చాలా కాన్ఫిడెంట్ ఉంటే తప్పితే కానీ ట్యాకిల్ చేయకూడదు, బ్లాక్ చేయకూడదు. ఎందుకంటే రైడర్కి ఈజీగా ఉంటుంది సెంటర్ లైన్కి రీచ్ అవ్వడానికి. సో లోపలికి వెళ్ళి అక్కడ లెఫ్ట్ కార్నర్ సూపర్ యాంకిల్ హోల్డ్, అలాగే రైట్ కార్నర్ కూడా టీమ్ సపోర్ట్ ఇచ్చారు. పాయింట్ టు జ్యోతి క్లబ్. థర్డ్ రైడ్ డిసైడ్ రైడ్ ఏసీడీసీ అయితే పాయింట్ లేకపోతే రైడర్ అవుట్. కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవచ్చు. అక్కడ లెఫ్ట్ కార్నర్ మంచి టై హోల్డ్ చేశారు. అలాగే మంచి టైమింగ్ తో రైట్ కార్నర్ అలాగే మిగతా డిఫెండర్స్ కూడా టీమ్ సపోర్ట్ చూస్తున్నాము. సబ్స్టిట్యూషన్ చూస్తున్నాం అక్కడ. 6 జెర్సీ నెంబర్ 6 అవుట్, 12 in from Jyoti Club. Technical.
కార్డ్ చూపించడం జరిగింది అక్కడ. జ్యోతి క్లబ్ జెర్సీ నెంబర్ 11. అది గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఊపు వచ్చేస్తుంది ప్రతి ప్లేయర్కి. పాయింట్ కావాలన్న ఆ మైండ్ సెట్తో ఆడుతూ ఉంటారు ఏ ప్లేయర్ అయినా, కానీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఫెయిర్ గేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సేఫ్ రైడ్ అక్కడ. కాన్ఫిడెన్స్ అక్కడ బాక్ లైన్ దగ్గర ట్యాకిల్ చేశాడు సోలోగా లెఫ్ట్ కార్నర్. స్ట్రెంగ్త్, ఫిట్నెస్, స్టామినా, ఎండ్యూరెన్స్ ప్రతిదీ కూడా యాడ్ అవుతుంది ఏ గేమ్కైనా కానీ. సో స్టార్టింగ్లో ఉత్సాహంగా ఆడతారు కానీ అది ఎండ్ వరకు క్యారీ ఆన్ అవ్వాలి. దట్ ఈస్ ద కబడ్డీ గేమ్. ప్రతి రైడ్లో కూడా పాయింట్స్ ఎక్కువ సాధించవచ్చు, అవుట్ అవ్వచ్చు. మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ అనే చెప్పుకోవచ్చు కబడ్డీ. విత్ ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యాక్షన్ చూడొచ్చు మనం కబడ్డీ గేమ్లో. థర్డ్ రైడ్, డిసైడింగ్ రైడర్, జెర్సీ నెంబర్ 12 ఫ్రమ్ జ్యోతి క్లబ్. లెఫ్ట్ కార్నర్, మంచి యాంకిల్ హోల్డ్. అట్ ద సేమ్ టైం టీమ్ సపోర్ట్ చూస్తున్నాము. పాయింట్ టు మాస్టర్ స్పోర్ట్స్. జంప్ అక్కడ. కొంచెం తొందరపాటు పడుతున్నారు అక్కడ డిఫెండర్స్. It costs entire team to be cautious while tackling. అది ఎంత ప్రాక్టీస్ చేస్తేనో ఆ టోటచెస్ అనేవి, బోనస్ దాటడం అనేది, స్కార్పియన్ కిక్స్ అయితే ఏమి, ఏదైనా కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆడగలుగుతారు ఏ ప్లేయర్ అయినా. Second call to Baldev Club versus Chaudhurguda team. I request both the teams to get ready for the next match. Second call. అక్కడ ట్రూ టీమ్ స్పిరిట్ చూస్తున్నాం జెర్సీ నెంబర్ 3 నుంచి. ఫెయిర్ గేమ్ అక్కడ. వెరీ నైస్ టీమ్ స్పిరిట్. చాలా రసోత్తరంగా హోరీగా తలపడుతున్నాయి రెండు టీమ్స్. సూపర్ పాయింట్ అక్కడ. రన్ చేస్తూ సెంటర్ లైన్ కి రైట్ కార్నర్ నుంచి లెఫ్ట్ కార్నర్ కి వెళ్తూ మంచి పాయింట్ చూస్తున్నాం.
ముగ్గురు డిఫెండర్స్ ఉన్నారు. పాయింట్. రైడర్ కాన్ఫిడెంట్ గా ఆడుతున్నారు. ఎక్స్టెండెడ్ హ్యాండ్ టచ్ తో రైట్ కార్నర్ లో టచ్ చూసాము. సో టీమ్ ఆ ప్రెషర్ అనేది తెలుస్తుంది. అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ప్లేయర్ కి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఆ ఎల్లో లైన్స్ ఏవైతే ఉన్నాయో లాబీ అంటామో, ఒక్కసారి ట్యాకిల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఎల్లో లైన్స్ లాబీస్ కూడా ఆ స్ట్రగల్లో ఇంక్లూడ్ అవుతాయి, కౌంట్ అవుతాయి. ప్లేయర్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్ను కూడాను. In favor of Jyoti Club. లాస్ట్ రైడ్ వరకు కూడా ప్రయత్నించవచ్చు. ప్రతి రైడ్ కూడా డిసైడ్ చేస్తున్నారు రెండు టీంలు కూడా. టీమ్ స్పోర్ట్ last 5 minutes. రెండు టీములు కూడా సరి సమానంగా ఆడుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ గేమ్. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. చాలా టఫ్ ఫైట్. రెండు టీమ్స్ కూడా ఈక్వల్లీ ఆడుతున్నారు. కబడ్డీ క్రీడ అంటేనే చాలా
enthusiasm. Interesting game. ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా యాక్షన్ చూసే అవకాశం ఉంటుంది. వావ్, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 38 ఆల్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది రెండు టీమ్స్కి. ఎంత బ్యాలెన్స్డ్గా ఆడితే అంత ప్లస్ పాయింట్ ప్రతి ప్లేయర్కి. జస్ట్ జాయింట్ ట్యాకిల్ అక్కడ లెఫ్ట్ కార్నర్. Monica, come on! Monica! అక్కడ కార్నర్ టు కార్నర్ రైడ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అయింది. పాయింట్ జ్యోతి క్లబ్. ఆ ఎల్లో లైన్ అయితే ఏదైతే ఉందో జస్ట్ క్రాస్ అయినా కానీ కాన్ఫిడెంట్ గా అక్కడ లెఫ్ట్ కార్నర్ లో రైట్ కార్నర్ లో జస్ట్ నెంబర్ 8 అర్జున్ ట్యాకిల్ చేశాడు. పాయింట్ టు బాస్కెట్ ఫోర్. Presence of mind, సెంటర్ లో వెళ్ళి బోనస్ దాటే ప్రయత్నం చేశాడు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు డిఫెండర్స్ ని. రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ ఎక్స్టెండెడ్ హ్యాండ్ టచ్ తో పాయింట్ టు మార్క్ ఫోర్. Last 3 minutes. Almost we are at the end of the game. Height advantage అని చెప్తూనే ఉన్నారు. పడుకోలేస్తూ పాయింట్స్ తీసుకెళ్తున్నారు పిల్లలు. అక్కడ రాంగ్ ట్యాకిల్ అర్జున్. లెఫ్ట్ ఇన్ అక్కడ మంచి యాంగిల్ వాళ్ళు చూసాము. కానీ రైడర్ చాలా కాన్ఫిడెన్స్ తో లోపలికి వెళ్ళి మరి బోనస్ దాటే ప్రయత్నం చేశాడు. లాస్ట్ 2 minutes. హార్డ్లీ 4 రైడ్స్ చూసే అవకాశం మనకి. 4 to 5 రైడ్స్. గేమ్ డిసైడ్ అయిపోతుంది. హోరీగా తలపడుతున్నాయి రెండు టీమ్స్ కూడా. Wow, what a score! రైట్ కార్నర్ సింగిల్ ట్యాకిల్ డబుల్ థై హోల్ చూసాం అక్కడ.
ప్లేయర్స్ రెఫరీస్తో ఆర్గ్యూ చేయకూడదు. అంపైర్ రఫీ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. ఒక్క పాయింట్ లీడ్ లో జ్యోతి క్లబ్. Jyoti Club. The winners are the Jyoti Club. Congratulations to the winning team. 2 points lead to Jyoti Club win avadam jarigindi. అప్పటికి రెండు టీంలు కూడా హోరాహోరీగా తలపడ్డాయి.